ఇప్పుడు మీ దగ్గర ఆల్ డేటా ఉండి ఉంటుంది. 10%, 12% అండ్ రకరకాల శాఖల్లో వివిధ శాఖల్లో జరుగుతున్న అవినీతి, అక్రమాలు, కబ్జాలు ఫస్ట్ ఆ శాఖలని మార్చండి. రెవెన్యూ శాఖ పొంగులేటి నుంచి తీసి వేరే వాళ్ళకి ఇచ్చే ప్రయత్నం చేయండి. ఎవరైనా ఒక ఎస్సీ, ఎస్టీ, బీసీ నాయకుడికి ఆ శాఖని కట్టబెట్టే ప్రయత్నం చేయండి. రెవెన్యూ మినిస్టర్ గా ఆయన రెవెన్యూ మినిస్ట్రీ ఇస్తే ఆయన ఏం చేస్తుండో రాష్ట్రం అంతా కనబడతా ఉన్నది. ఇప్పుడు బట్టి విక్రమార్క మీద ఎక్కడ లేని ఆరోపణలు వస్తున్నాయి. 10%, 12% అని. అది తప్పు అని కొట్టేయడానికి కూడా వీలు లేకుండా ఉన్నది. ఓపెన్ గానే మన ముందే చాలా ఓపెన్ గా కాంట్రాక్టర్లు చెప్తున్నారు, మార్చండి, ఆయనకి వేరే శాఖ ఇవ్వండి. ఎందుకంటే ఆరోపణలు వచ్చిన తర్వాత మీరు అట్లాగే కంటిన్యూ చేసుకుంటూ వెళ్తే ఏమి లేని దగ్గర కూడా వచ్చేస్తుంది. సో అందుకే ఒక ఆరోపణ రాగానే దాన్ని ప్రక్షాళన చేసుకొని ముందుకెళ్ళడం అనేది చాలా ఇంపార్టెంట్. ఒకవేళ జరగకపోతే నష్టం మీకే తప్ప ఇంకేముండదు. ఇంకెక్కడెక్కడైతే ఉన్నదో ఆ మంత్రి పదవులకు సంబంధించిన దీంట్లో మీరు పరిశీలన చేసి ఆ మంత్రులను మార్చే ప్రయత్నం చేయండి.